హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి పవర్ఫుల్ ఆర్గానిక్ పెస్టిసైడ్ తయారు చేసుకుందాము. ఈ పెస్టిసైడ్ మొక్కలపై చల్లడం వలన చాలా వరకు పురుగులు పోతాయి. ఆకుముడత, ఆకుల్ని పురుగులు తినేయడం, మిల్లీ బగ్స్, పేనుబంక, ఆకులకి రంధ్రాలు పడటం, ఆకులు పసుపచ్చగా మారడం, ఇవన్నీ పోతాయండి ఈ పెస్టిసైడ్ మొక్కలపై చల్లితే. ఈరోజు మనం వంగ మొక్కలకి, చిక్కుడు మొక్కలకి ఒక మంచి పెస్టిసైడ్, ఆర్గానిక్ పెస్టిసైడ్ తయారు చేసుకుని మొక్కలపైన చల్లుదాము. మన గార్డెన్లో పురుగులు పోవాలి అంటే ఒక మంచి పెస్టిసైడ్ తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వాలి. ఈరోజు నేను అదే చేస్తున్నానండి. మన కూరగాయ మొక్కలు బాగా పురుగు పెట్టాయి, వంగ మొక్కలు, చిక్కుడు మొక్కలు. వాటి కోసం ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్ తయారు చేస్తున్నాను. ఈ పెస్టిసైడ్ తయారు చేసుకోవడానికి పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయ అండి, ఈ 3 కలిపి మనం పెస్టిసైడ్ తయారు చేసుకోవాలి. మిక్సీలో వేస్తున్నానండి పచ్చిమిర్చి, అల్లం, ఇలా ఒలుచుకోవాలి వెల్లిపాయని. ఒక ఎల్లిపాయ తీసుకోండి, ఒక 10 పచ్చిమిర్చి తీసుకోండి, మీ మొక్కల్ని బట్టి తీసుకోండి. నేను చిక్కుడు మొక్కలు, వంగ మొక్కలు రెండిటికి ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. మీరు తక్కువ మొక్కలైతే తక్కువ తీసుకోండి. చూడండి, ఇన్ని ఎల్లిపాయలు వచ్చాయి, మీకు చూపిస్తా. అల్లం ముక్క, ఒక 10 పచ్చిమిర్చి, ఇంతవరకు తీసుకున్నానండి నేను ఇచ్చే మొక్కలకి. మీరు నాకన్నా తక్కువ మొక్కలు ఇస్తే తక్కువ క్వాంటిటీ తీసుకోండి. పచ్చిమిర్చి వేసాను, అల్లం వేసాను, ఎల్లిపాయ వేస్తున్నా. ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసుకొని వద్దాము. మెత్తగా పేస్ట్ చేయాలండి, కిందకి వెళ్ళి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాము. అల్లం, పచ్చిమిర్చి, ఎల్లిపాయ 3 మిక్సీ చేసుకొని వచ్చానండి. ఇలా మెత్తగా వేయాలి, పేస్ట్ లాగా. వాటర్లో బాగా కలవాలండి. నేను 5 లీటర్ల వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఈ పేస్ట్ని కలుపుదాము. ఇలా మెత్తగా వేయాలి. పేస్ట్ని, వాటర్ని బాగా కలుపుకోవాలి. మనకి మంచి పెస్టిసైడ్ తయారైందండి మన మొక్కలకి. ఈ 3 రకాలు చాలా ఘాటు అండి. ఈ ఘాటుకి పురుగులు పారిపోతాయి. ఏ రకం పురుగులు ఉన్నా కానీ ఈ ఘాటు వల్ల పారిపోతాయండి. పచ్చిమిర్చి కానీ, ఎల్లిపాయ కానీ, అల్లం కానీ మంచి ఘాటుగా ఉంటాయి, అందుకని పురుగులు పారిపోతాయి. చెప్పాను కదండి, అన్ని రకాల పురుగులకి ఈ పెస్టిసైడ్ని స్ప్రే చేయొచ్చు, లేదా మొక్కలపైన చల్లొచ్చు. ఈరోజు మనం చిక్కుడు మొక్కలకి, వంగ మొక్కలకి చల్లుదాము. లిక్విడ్ తీసుకుని చిక్కుడు మొక్కల దగ్గరకు వచ్చానండి. చిక్కుడు మొక్కలు కొన్ని కొమ్మలు ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేద్దాము. కట్ చేసి లిక్విడ్ జల్లుదాము.
ఇప్పుడు అన్ని మొక్కలకి ఇగురు వస్తుందండి. చిక్కుడు మొక్కలకి మనము బలమైన లిక్విడ్స్, కంపోస్ట్లు ఇవ్వడం వల్ల అన్ని మొక్కలకి కొత్త చిగుర్లు వచ్చాయి. ఎండిపోయిన కట్ చేద్దాము. నేను అసలు ఈ మొక్కలు చనిపోయాయి అనుకున్నానండి, ఇంకా వదిలేద్దాం అనుకున్నా. బలానికి ఇవ్వగానే కొత్త చిగుర్లు వచ్చాయండి. బాగా నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకొంచాను, ఇంకా బలానికి ఇస్తూ వచ్చాను, ఇంకా బాగున్నాయి. ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉంటే కట్ చేసుకుని అప్పుడు చల్లాలండి మనం మొక్కలపైన. ఇప్పుడు 2 కొమ్మలు కట్ చేశాను. 2 కొమ్మలకు కాదండి, 2 మొక్కలు కట్ చేసా. ఇలా కట్ చేయడం వల్ల ఈ కొత్త కొమ్మలకు కూడా కొత్త చిగుళ్ళు వస్తాయండి. ఈ కట్ చేసిన కొత్త కొమ్మలకి. ఇది కూడా కట్ చేద్దాం. ఇవ్వండి ఎన్ని ఎండిపోయాయో కొమ్మలు, చాలా ఎండిపోయినాయి. అయినా కానీ కొత్త చిగుళ్ళు వచ్చాయండి బలానికి ఇవ్వడం వల్ల. ఇక ఈ మొక్కకు కూడా చేద్దాము. కొమ్మల్ని కట్ చేయడం. ఇలా కట్ చేసి అన్నిటికీ చల్లుదామండి. మొక్కలన్నిటికీ, చిక్కుడు మొక్కలకి, వంగ మొక్కలకి అన్నిటికీ చల్లుదాము. మనం కట్ చేసిన కొమ్మలన్నిటికీ కొత్త చిగుళ్ళు వస్తాయండి ఇలా కట్ చేయడం వల్ల. చూడండి అసలు కొమ్మంతా ఎండిపోయింది. ఈ మొక్క చూసారా, మొత్తం పేను బంకేనండి. చూడండి ఈ పూత నిండా పేను బంకే ఉంది. ఇప్పుడు మనం కలిపిన పెస్టిసైడ్ చల్లితే మొత్తం పోతుందండి. ఈ మొక్క బాగానే ఉందండి, కట్ చేసే పని లేదు. ఈ కొమ్మలు ఏమి ఎండిపోలేదు. ఇంకా స్ప్రే చేద్దాము మనము పెస్టిసైడ్ని అన్ని మొక్కలకి, చిక్కుడు మొక్కలకి. చూడండి కలర్ఫుల్గా ఉంది లిక్విడ్ కూడా. మంచి ఘాటు లిక్విడ్ అండి. ఇంకొక మొక్కకి చల్లుదాము. మొక్కంతా తడవాలండి, అప్పుడే పురుగులు పోతాయి. ఇప్పుడు మనం 3 రకాలు మిక్సీ చేసాం కదండి. ఈ 3 రకాలు కూడా చాలా ఘాటుగా ఉంటాయి. ఈ ఘాటుని తట్టుకోలేక పురుగులన్నీ పారిపోతాయండి, ఏ పురుగులు ఉన్నా కానీ.
చూడండి, ఆకులకి రంధ్రాలు పడినా కానీ పోతుందండి. పురుగులేనండి ఆకులకి రంధ్రాలు పెట్టేది. ఆకుల్ని తినేయడం కానీ, ఇంకా మన గార్డెన్ నుంచి పారిపోవాలి పురుగులన్నీ. కలపండి లిక్విడ్ని చల్లేటప్పుడు. ఈ మొక్కకేనండి ఎక్కువ ఉంది. పెస్టిసైడ్ ఎక్కువగా ఉన్న మొక్కలకి ఎక్కువగా చల్లండి, చల్లి కూడా ఇవ్వండి లిక్విడ్ని మొక్కలకి. పూత నిండా ఉందండి పేనుబంక. చూడండి, ఇదంతా పేనుబంకే. ఇలా మొక్కంతా చల్లితే ఇంకా పురుగు లేకుండా పోతుందండి. చెప్పాను కదండి, ఎక్కువ పెస్టిసైడ్ ఉన్నప్పుడు ఎక్కువ ఇవ్వండి, పోయేదాకా చల్లండి. లోపల కూడా ఉందండి, మొత్తం చూపిస్తా మీకు. చూడండి ఎంత ఉందో. ఈ ఒక్క మొక్కకి బాగా పట్టింది. ఇంక మనం లేట్ చేస్తే అన్ని మొక్కలకు వస్తుందండి. అందుకని ఒక మొక్కకి రాగానే మనం ఏదో ఒక పెస్టిసైడ్ స్ప్రే చేయాలి. ఈ మొక్కకి ఇస్తున్నానండి. ఇంకా లాస్ట్ చిక్కుడు అయిపోయింది. ఇక్కడ చూడండి ఆకులకి ఎలా ఉందో, మీకు కనపడుతుందా? ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు లిక్విడ్ పోసేయాలండి ఆ పురుగుల మీద, ఇంకా చచ్చిపోతాయి. ఇంకొంచెం ఇస్తాను ఈ మొక్కకి. ఇంకా వంగ మొక్కలకి ఇద్దామండి. వంగ మొక్కలు చూడండి ఎలా అయ్యాయో. ఆకులన్నీ తినేస్తున్నాయండి పురుగులు. మొక్కలన్నీ అంతే ఉన్నాయి డల్గా వంగ మొక్కలు. ఇటు కూడా చూడండి. ఈ మొక్క చూడండి మొత్తం తినేసాయి పురుగులు. ఈ మొక్కలు బాగున్నాయండి. సగం మొక్కల్ని తినేసినాయి పురుగులు. చూపిస్తా ఏ పురుగు తింటుందో మన వంగ మొక్కల్ని. కింద పడిందండి, చూపిస్తా. ఇదేనండి పురుగు తింటుంది. ఇండోర్ ప్లాంట్స్ని, వంగ మొక్కల్ని అన్నిటిని తింటుంది. చంపేయడం ఇంకా అలా చంపేయడమే. రోజు వచ్చి అలా పురుగులు తీస్తూ ఉంటానండి నేను. చూడండి ఎలా చేసాయో మన వంగ మొక్కల్ని. ఇలా పురుగు పట్టినప్పుడు మొక్కలకి చాలా బాధగా ఉంటుందండి, చాలా బాధేస్తుంది. మనం మంచిగా ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి పురుగులు తినేస్తుంటే చాలా బాధేస్తుంది.
కానీ ఏదో ఒక సొల్యూషన్ చూసి మనమే పురుగుల్ని నివారించాలి. ఈరోజు మనం 3 రకాలతో పెస్టిసైడ్ తయారు చేసుకుని వంగ మొక్కలకి, చిక్కుడు మొక్కలకి చల్లుతున్నాము. ఇంకా పోతాయండి పురుగులు. ఈ పురుగు తుఫాన్ అప్పుడు వచ్చాయండి, ఇంకా అక్కడక్కడ ఉంది, అందుకని ఇప్పుడు స్ప్రే చేస్తున్నా. మొక్క మొత్తం చల్లాలండి, మొక్క మొత్తం తడవాలి. ఇంకా పారిపోవాలండి మన గార్డెన్లో లేకుండా. మిల్లీ బగ్స్ ఉన్నా కానీ బాగా పోతాయండి ఈ పెస్టిసైడ్కి. ఈసారి వంగ మొక్కలు చాలా వేసాను గార్డెన్లో, కానీ పురుగులు తినేసాయండి. ఈ పురుగులు పోతే కానీ మనకి వంకాయలు బాగా రావు. ఇంకా ప్రతి మొక్క తడవాలండి, ప్రతి మొక్కకి స్ప్రే చేయాలి. ఏవైతే పెస్టిసైడ్ ఉన్నాయో ఆ మొక్కలకి స్ప్రే చేయాలి. నాకు కూడా దగ్గు వస్తుందండి, నేనే తట్టుకోలేకపోతున్నాను ఈ ఘాటుకి. ఇంకా మొక్కలు ఎలా తట్టుకుంటాయో అందుకనేనండి పురుగులు పారిపోయేది. మనకే దగ్గు వస్తుంది బాగా. ఈ మొక్కనైతే అసలు తినేసిందండి పూర్తిగా. ఇవ్వండి వంకాయలు పిందెలు. ఈరోజేనండి కోసింది వంకాయలని. ఇలా చల్లుతుంటే నా చెయ్యి కూడా చాలా మంటగా ఉందండి, ఎందుకంటే పచ్చిమిర్చి కదండి, పచ్చిమిర్చి చాలా మంట. కానీ మొక్కల కోసం అన్నీ భరించాలి, మనం మొక్కల్ని కాపాడుకోవాలి. లాస్ట్ అండి ఈ మొక్క, వాటర్ క్యాన్లో ఉంది ఈ మొక్క. ఏది వదిలేదే లేదండి, ఏది ఖాళీగా ఉన్నా కానీ మొక్కేస్తా. ఈ మొక్కను బాగా తడపాలండి, మొత్తం తినేసింది. అన్ని మొక్కలకి స్ప్రే చేశానండి. ఇది చూడండి, ఇవి టమాటో మొక్కలు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు టమాటాలు. ఇవన్నీ టమాటాలేనండి, చూసారా అన్ని మొక్కలకు ఉన్నాయి. పెద్ద సైజులో వస్తున్నాయి టమాటాలు. మొక్కలకి చల్లాం కదండి మనం పెస్టిసైడ్ని,
ఎంత దగ్గు వస్తుందోనండి, ఎంత కారు వస్తుందో. చెయ్యి కూడా చాలా మంటగా ఉంది. ఇప్పుడు వెళ్ళి క్లీన్ చేసుకోవాలి హ్యాండ్ని. ఇంత పవర్ఫుల్ లిక్విడ్ చల్లడం వల్లనే అన్ని రకాల పురుగులు పోతాయండి మన గార్డెన్లో. ఏ రకం పురుగులు ఉన్నా కానీ ఈ పెస్టిసైడ్ని తయారు చేసి చల్లండి. ఇంకా ఎక్కువ మిగిలితే మొక్కలకి ఇవ్వండి. బాగా పనిచేస్తుందండి. మన గార్డెన్లో ఒక్క పురుగు కూడా లేకుండా చేస్తుంది ఈ పెస్టిసైడ్. మీరు కూడా ట్రై చేయండి.